ఇయర్ 2023 ఏప్రిల్ నెల చాలా మంది భారతీయులు ఐపీఎల్ మ్యాచెస్ చూడడంలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో సుడాన్లో జరుగుతున్న యుద్ధంలో 3,000 మంది భారతీయులు తమ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. ఈ 3,000 మంది భారతీయుల్లో అప్పటి వరకు చాలా మందికి తెలియని కర్ణాటక రాష్ట్రానికి చెందిన హక్కీ పిక్కి అనబడే గిరిజన తెగకు చెందిన 200 మంది కూడా సుడాన్లో ఇరుక్కున్నారు. సుడాన్ యుద్ధం ఎంత భయంకరంగా జరిగింది అంటే 15,000 మంది అప్పటికే చనిపోయారు. సుడాన్లోని దాదాపు 20 లక్షల మంది వేరువేరు ప్రాంతాలకు పారిపోయారు. ఆల్మోస్ట్ ఇక్కడ నుండి బయటకు రావడం కష్టమని అందరూ అనుకున్నారు. సుడాన్ మిలిటరీ లీడర్ అయిన అబ్దెల్ ఫతే అల్ బుర్హా ఇంకా అతని డిప్యూటీ పారామిలిటరీ కమాండర్ అయిన మొహమ్మద్ హమ్దాన్ మధ్య పవర్ స్ట్రగుల్ రావడంతో సుడాన్లో అంతర్యుద్ధం అంటే సివిల్ వార్ జరిగింది. అక్కడి గొడవలు బాగా ఎక్కువైపోయి వైలెన్స్ పెరిగిపోవడంతో హక్కీ పిక్కీలు సుడాన్లో ఇరుక్కుపోయారు. ఇలా ఇరుక్కున్న వాళ్ళ గురించి కర్ణాటక కాంగ్రెస్ లీడర్ అయిన సిద్ధరామయ్య గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ను మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కు కంప్లైంట్ ఇవ్వడం కారణంగా ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇండియన్ నేవీ రంగంలో దిగి ఆపరేషన్ కావేరీను లాంచ్ చేశారు. అండ్ ఐఎన్ఎస్ సుమేధాను సుడాన్ పోర్టుకు పంపి భారతీయులను ఎవాక్యువేట్ చేశారు. సౌదీ అరేబియా సహాయంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫుల్లీ ఆర్మ్డ్ గరుడ్ కమాండోస్ను C-130J ఎయిర్ క్రాఫ్ట్స్లో సుడాన్లో ఉన్న వాదీ సైద్నా ఎయిర్ బేస్కు పంపారు. ఇక్కడ నుండి బై ఎయిర్ హక్కీ పిక్కీ ట్రైబల్స్ను రక్షించారు. ఈ ఆపరేషన్ తర్వాత మోడీ గారు స్వయాన ఈ కమ్యూనిటీను కలిశారు. ఈ ఇష్యూ తర్వాత చాలా మంది భారతీయులకు హక్కీ పిక్కీ కమ్యూనిటీ పరిచయం అయ్యారు. हक्की पिक्की कम्युनिटी के ही 200 लोग 210 लोग थे, उनको आपने लेके आए। तो सब दवाई बेचते हो? ఈ కమ్యూనిటీ గత కొన్ని దశాబ్దాల నుండి అడవిలో దొరికే 108 వనమూలికలను వాడి తయారు చేసిన హెయిర్ ఆయిల్స్ను మసాజ్ ఆయిల్స్ను అమ్ముతున్నారు. భారత్లో ఒక్కటే కాదు, ఆఫ్రికా, ఖతర్, దుబాయ్లో కూడా వీళ్ళు అమ్ముతున్నారు. ఈ కమ్యూనిటీ ఇవే హెయిర్ ఆయిల్స్ను అమ్మడానికి సుడాన్కు వెళ్ళి అక్కడ ఇరుక్కున్నారు. సుడాన్ సమస్య తర్వాత ఈ హక్కీ పిక్కీ కమ్యూనిటీ ముందున్న ఇంకొక సమస్య ఫేక్ వ్యాపారస్తులు, ఫేక్ గర్ల్. వీళ్ళు హక్కీ పిక్కీ కమ్యూనిటీ పేరును వాడి మార్కెట్లో ఫేక్ హెయిర్ ఆయిల్స్ను అమ్ముతున్నారు. ఈ దోపిడీ వ్యాపారస్తుల నుండి నిజమైన హక్కీ పిక్కీ కమ్యూనిటీను రక్షించడానికి ఈ వీడియో చేస్తున్నా. కింద డిస్క్రిప్షన్లో ట్రస్టెడ్ హెయిర్ ఆయిల్స్ అండ్ మసాజ్ ఆయిల్స్ తయారు చేసి అమ్మే వారి యొక్క ఫోన్ నంబర్స్ ఇస్తున్నా. నిజమైన హక్కీ పిక్కీ కమ్యూనిటీ యొక్క ఫోన్ నంబర్స్ను ఇస్తున్నా. దయచేసి వీళ్లకు సపోర్ట్ చేసి భారతీయ గిరిజన తెగలను ఎంకరేజ్ చేయండి. అసలు ఈ హక్కీ పిక్కీ అంటే ఎవరు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే బేసిక్స్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తా. హక్కీ పిక్కీ అనేది ఒక గిరిజన తెగ యొక్క పేరు. మన దేశంలో అంతరించిపోతున్న గిరిజన తెగల్లో ఒకటి. చాలా ట్రైబ్స్ లాగే హక్కీ పిక్కీ ట్రైబ్ కూడా గవర్నమెంట్ను నమ్ముకొని అడవుల నుండి బయటకు వచ్చారు. కానీ అలా బయటకు వచ్చిన వాళ్ళలో చాలామంది హక్కీ పిక్కీ జాతికి చెందిన వారు బయటి ప్రపంచంతో పోటీ పడలేక చాలా కష్టాలు పడ్డారు. అయితే వీళ్ళు ఆ కష్టాలకు లొంగిపోలేదు. అడవి నుండి బయటకు వచ్చేసిన అదే అడవిని నమ్ముకొని జీవనాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. హక్కీ పిక్కీ అనేది కర్ణాటకకి చెందిన ఒక ట్రైబల్ కమ్యూనిటీ. కన్నడలో హక్కీ అంటే బర్డ్, పిక్కీ అంటే క్యాచర్స్. సో ట్రెడిషనల్గా వీళ్ళు బర్డ్ క్యాచర్స్. వీళ్ళు చేసే పని వీళ్లకు పేరుగా మారిపోయింది. హక్కీ పిక్కీ అనేది సెమీ నొమాడిక్ షెడ్యూల్ ట్రైబ్. నొమాడిక్ అంటే సంచరించే వాళ్ళు, సెమీ నొమాడిక్ అంటే తరచుగా సంచరించే వాళ్ళు అని అర్థం. హక్కీ పిక్కీలు గుజరాత్ ఇంకా రాజస్థాన్కి చెందిన వాళ్ళు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మీదుగా సౌత్ ఇండియాకి వచ్చి కర్ణాటకలో సెటిల్ అయ్యారు. ఈ ట్రైబ్ వాళ్లకు లెజెండరీ రాణా ప్రతాప్ సింగ్తో యాన్సెస్ట్రల్ రిలేషన్స్ ఉన్నాయి అనే రూమర్స్ కూడా ఉన్నాయి. కర్ణాటకలో సెటిల్ అయిన తర్వాత హక్కీ పిక్కీలు గుజరాతియా, పాన్వార్, కాలీవాలా, మేవారాస్ అనే 4 తెగలుగా విడిపోయారు. 1960స్లో కర్ణాటక గవర్నమెంట్ రీహాబిలిటేషన్ డ్రైవ్ పేరుతో ఈ హక్కీ పిక్కీ ట్రైబ్ని కర్ణాటక అడవుల నుండి బెంగళూరు, మైసూరు, హాసన్ లాంటి సిటీస్లోకి వీళ్ళను తీసుకొని వచ్చింది. పేరుకైతే గవర్నమెంట్ వీళ్ళను అడవుల నుండి బయటకు తీసుకుని వచ్చింది, కానీ పునరావాసం అనేది పెద్దగా వీళ్లకు అందించలేకపోయింది. దీంతో చాలామంది ఏం చేయాలో తెలియక అడుక్కు తినేవాళ్ళు. ఇంకొంతమంది అయితే తిరిగి అడవికి వెళ్ళి మళ్ళీ వేట మొదలుపెట్టారు. అయితే గవర్నమెంట్ 1972లో తీసుకొచ్చిన వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, 1980లో తీసుకొచ్చిన ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 వల్ల హక్కీ పిక్కీలతో పాటు మిగతా ట్రైబ్స్ అన్నిటినీ గవర్నమెంట్ అడవుల నుండి బలవంతంగా బయటకు తీసుకుని వచ్చింది. అడవుల నుండి బయటకు వచ్చిన హక్కీ పిక్కీలు కర్ణాటక దగ్గరలో ఉన్న దావణ్గెరే, శివమొగ్గ, మైసూర్ డిస్ట్రిక్ట్స్లో స్థిరపడిపోయారు. మొదటి నుండి అడవిలో వేట మీద ఆధారపడి జీవనాన్ని సాగించిన హక్కీ పిక్కీలు అడవి నుండి బయటకు వచ్చేసరికి జీవన ఆధారం లేకుండా పోయింది. సో వీళ్ళు జీవనం కొనసాగించడం కోసం వీళ్లకు కాస్త అవగాహన ఉన్న అడవి మూలికల వైపు వెళ్ళారు. అడవిలో దొరికే
వేర్లు మూలికలతో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, హెయిర్ ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్ తయారు చేసి వాటిని అమ్మడం మొదలుపెట్టారు. కాలం గడిచే కొద్దీ హక్కీ పిక్కీలు తయారు చేసే న్యాచురల్ ఆయిల్స్కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీనికి కారణం వీళ్ళు తయారు చేసే పద్ధతులు. ముఖ్యంగా హెయిర్ ఆయిల్స్ని వీళ్ళు ఇళ్లలో తయారు చేస్తారు. అది కూడా అడవిలో దొరికే 108 వన మూలికలు వేసి తయారు చేస్తారు. ఈ ఆయిల్స్లో ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయరు. ప్లస్ వీటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జస్ట్ అడవుల్లో దొరికే మూలికలను తీసుకొని వచ్చి వాటిని కోకోనట్ ఆయిల్ ఇంకా క్యాస్టర్ ఆయిల్స్లో మరిగిస్తారు. ఆ తర్వాత వచ్చిన ఆయిల్ను బాటిల్స్లో ప్యాక్ చేస్తారు. అంతే, చాలా సింపుల్. వీరి యొక్క డీటెయిల్స్ను డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఆయిల్స్ను వీళ్ళు స్వయంగా వాడి వాటి వలన కలిగే లాభాలను కస్టమర్కు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీళ్ళు తయారు చేసే హెయిర్ ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ బాగా ఫేమస్ అయిపోయాయి. ప్లస్ స్టార్టింగ్లో చెప్పా కదా ఈ హక్కీ పిక్కీలు సంచరించే వాళ్ళు అని. సో వీళ్ళు తయారు చేసిన ఆయిల్స్ను వీళ్ళు ఇతర దేశాలకు తీసుకుని వెళ్ళి అమ్మడం మొదలుపెట్టారు. మొదట్లో గల్ఫ్ దేశాలకు వెళ్ళారు. ఆ తర్వాత మెల్లిగా ఆఫ్రికా దేశాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఆఫ్రికాలో ఎక్కువగా పేద దేశాలే ఉంటాయి కాబట్టి అక్కడి వాళ్లకు ఎక్కువ డబ్బులు పెట్టి హెయిర్ చికిత్స చేయించుకోవడానికి ఉండదు కాబట్టి ఎక్కువ డబ్బు పెట్టి మెడిసిన్స్ కొనలేరు కాబట్టి వీళ్ళు హక్కీ పిక్కీ ప్రోడక్ట్స్ను కొనసాగారు. సో ఇలాంటి దేశాల్లో హక్కీ పిక్కీలో తయారు చేసిన ఆయిల్స్కు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్కు డిమాండ్ రోజు రోజుకు పెరగసాగింది. దీంతో హక్కీ పిక్కీలు ఆఫ్రికా దేశాలకు టూరిస్ట్ పాస్పోర్ట్ల మీద వెళ్ళి అక్కడ వీళ్ళు తయారు చేసిన ఆయిల్స్ను అమ్మేవారు. వీళ్ళ ఆయిల్స్కి, మెడిసిన్స్కి ఆఫ్రికాలో ఎంత డిమాండ్ పెరిగింది అంటే మైసూర్ డిస్టిక్లోని పక్షిరాజ్పుర అనే ఒక ఊరిలో హక్కీ పిక్కీలు ఉంటారు. వీళ్ళలో ఎవరు పెద్ద చదువుకోలేదు, అయినా కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉంటుంది. వీళ్ళు 10 ఏళ్ల పాటు దుబాయ్, ఖతార్, కువైట్కి ట్రావెల్ చేస్తూ అక్కడ బాడీ మసాజ్ ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్ను అమ్మారు. గల్ఫ్ దేశాల తర్వాత ఆఫ్రికా దేశాలకు కూడా వీళ్ళు వెళ్లారు. హక్కీ పిక్కీలు లోన్లు తీసుకొని లేదా గవర్నమెంట్ తమకిచ్చిన స్థలాలను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో టూరిస్ట్ వీసా మీద ఫారెన్ కు వెళ్తారు. ఒక్కో సెల్లర్ దాదాపు 5 లీటర్ల రా ఆయిల్ ను తమతో పాటు తీసుకుని వెళ్లి ఆ రా ఆయిల్ ని లోకల్ గా దొరికే కోకోనట్ ఆయిల్ తో డైల్యూట్ చేసి దాదాపు 200 లీటర్ల వరకు ఆయిల్ ను అమ్ముతారు. అయితే ఇలా ఆయిల్ అమ్మడానికి లాస్ట్ ఇయర్ చాలా మంది హక్కీ పిక్కీలు సుడాన్ కు వెళ్లారు. సుడాన్ గొడవలో ఇరుక్కున్నారు. ఇంతకు ముందు చెప్పినట్లు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఆపరేషన్ కావేరీను లాంచ్ చేసి వీరిని రక్షించారు. సుడాన్ నుండి వచ్చిన తర్వాత హక్కీ పిక్కీలను స్వయాన పిఎం నరేంద్ర మోడీ గారు కలవడం జరిగింది. తమను కాపాడినందుకు హక్కీ పిక్కీలు మోడీ గారికి ధన్యవాదాలు కూడా చెప్పారు. ఇవన్నీ హక్కీ పిక్కీలను ఫేమస్ అయ్యేలా చేశాయి. ఇంత ఫేమస్ అయిన హక్కీ పిక్కీలకి కష్టాలు మాత్రం వీడలేదు. ఒకప్పుడు కోవిడ్, రీసెంట్గా సుడాన్ ఇష్యూ, ఇలా ఏదో ఒకటి వీళ్ళ మనుగడకు అడ్డం పడుతూ ఉంది. సుడాన్ కోవిడ్ కంటే ముందు హక్కీ పిక్కీ కమ్యూనిటీకి ల్యాండ్ ఇష్యూస్ ఉండేవి, ప్రభుత్వాలతో గొడవలు ఉండేవి. 1960స్లో అడవుల నుండి బయటకు వచ్చేసిన హక్కీ పిక్కీ ట్రైబ్స్ కర్ణాటకలోని బన్నేరుఘట్ట ఏరియాలో సెటిల్ అయ్యారు. 1962లో కర్ణాటక గవర్నమెంట్ బన్నేరుఘట్ట ఏరియాలోని 350 ఎకరాల ల్యాండ్ని వ్యవసాయం చేసుకోమని హక్కీ పిక్కీలకు ఇచ్చింది. అయితే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ ల్యాండ్ నిర్ణయాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యతిరేకించారు. ఇలా ఈ ట్రైబ్స్ని వదిలేస్తే భూమిని ఆక్రమిస్తారు అని కూడా ఆరోపించారు. దీంతో హక్కీ పిక్కీలకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ వాడుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డం పడింది. ఆ తర్వాత 1974లో బన్నేరుఘట్ట ఏరియాని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు. దీంతో హక్కీ పిక్కీలకు అక్కడ ఉండడం కష్టంగా మారింది. నార్మల్గా అడవుల్లోకి వెళ్ళి చెట్లు, మూలికలు కొట్టుకునే వాళ్ళు హక్కీ పిక్కీలు. అయితే ఆ ఏరియా నేషనల్ పార్క్గా డిక్లేర్ అవ్వడంతో వాళ్ళు చెట్లు కొట్టుకోవడానికి కూడా క్రిమినల్ యాక్ట్గా మారిపోయింది. ఇలా క్రిమినల్ యాక్ట్స్ పెడుతున్నా కానీ హక్కీ పిక్కీలు బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ ఎడ్జ్లో ఒక కాలనీ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. ఇయర్ 2023లో కర్ణాటక గవర్నమెంట్ అక్కడ ఉంటున్న కొంతమంది హక్కీ పిక్కీలకు 2 acres ప్లాట్స్ కు సంబంధించిన టైటిల్ డీడ్స్ ని ఇచ్చింది. అంటే హక్కీ పిక్కీలు ఎప్పటి నుండో సాగు చేసుకున్న భూమిలో 114 ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసి ప్రతి ఒక్క ఫ్యామిలీకి 2 acres ప్లాట్స్ మీద ఓనర్షిప్ అందించింది. అయితే గవర్నమెంట్ ఈ ప్లాట్స్ ని లాటరీ లాగా ఇచ్చింది. అంటే ర్యాండమ్ గా 114 ఫ్యామిలీస్ ని పిక్ చేసి వాళ్ళకి భూములు ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఏళ్ల నుండి ఒక ఫ్యామిలీ సాగు చేసుకుంటున్న భూమి వేరే ఫ్యామిలీకి వెళ్ళిపోయింది. దీనివల్ల కమ్యూనిటీలో చాలా గొడవలు వచ్చాయి. ప్లస్ 114 ఫ్యామిలీస్కి ఇచ్చి మిగతా వాళ్లకు ఎందుకు ఇవ్వలేదు అంటే దాని మీద గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇవి చాలావు అన్నట్టు హక్కీ పిక్కీ ఎంతో కష్టపడి తయారు చేసే ఆయిల్స్ని ఇప్పుడు మార్కెట్లో ఫేక్ చేసి అమ్ముతున్నారు. హక్కీ పిక్కీలు తయారు చేసే ఆయిల్స్ మీద వాళ్లకు ఎటువంటి పేటెంట్ రైట్స్ లేవు. వీళ్ళు పెద్ద పెద్ద యాడ్స్ కూడా ఇవ్వరు. జస్ట్ వాళ్ళ ప్రోడక్ట్ను నమ్ముకున్నారు అంతే. కానీ కొంతమంది వాళ్ళ పేరు మీద ఫేక్ ప్రోడక్ట్స్ను తయారు చేసి మార్కెట్లో తీసుకొని వస్తున్నారు.
దీనివల్ల హక్కీ పిక్కీలు నష్టంతో పాటు ఆ ఫేక్ ఆయిల్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వలన హక్కీ పిక్కీలకు ఉన్న మంచి ఇమేజ్ కూడా పాడవుతోంది. హక్కీ పిక్కీలు చాలా సింపుల్ మనుషులు, కష్టపడతారు. అడవి ద్వారా వీళ్లకు లభించిన జ్ఞానంతో జీవనాన్ని సాగిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ పేర్లు కూడా చాలా సింపుల్గా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాంగ్రెస్ అని, కాంపౌండ్ అని, విమన్ అని, డీలక్స్ అని, జపాన్ అని, సైకిల్ రాణి అని, ఇంగ్లీష్, మైసూర్ పాక్ అని, మిలిటరీ అని, ఇలా డిఫరెంట్గా వీళ్ళ పేర్లు ఉంటాయి. వీళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంత సింపుల్ లైఫ్ స్టైల్ ఉన్నా కానీ హక్కీ పిక్కీలు ఇంకా వాళ్ళ లివింగ్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ కొంతవరకు ట్రై చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉంది. వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి అని మనం అనుకుంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ను సపోర్ట్ చేస్తే చాలు. డిస్క్రిప్షన్లో వీరి యొక్క డీటెయిల్స్ అండ్ ఫోన్ నంబర్స్ ఇస్తున్నా. మన అంతరించిపోతున్న గిరిజన తెగలను వారి యొక్క పద్ధతులను సపోర్ట్ చేయగలరు. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.